అంటే రేకులు నింపుదనం ఎట్లా వస్తాయి అట్లా వాడుతున్నా అంటే అది కెమికల్. కానీ నేను అది జరుగుతుంది ఇచ్చేసిన అంటే దాన్ని కంపెనీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. బ్యాన్ చేసినాక ఈయన ఏమన్నాడంటే అంతో ఇంతో ఇచ్చిండు చలానా ఊకుండు. మళ్ళీ ఏంటంటే మళ్ళీ అదే బ్రాండ్ వస్తే కొనరు కాబట్టి ఆడ పేరు మార్చిండు. ఫెయిర్ అండ్ లవ్లీ ఫస్ట్ ఉంది, ఈజ్ నో గ్లో అండ్ లవ్లీ. అది ఫెయిర్ అండ్ లవ్లీ పాతదే, దానికి కొత్త పేరు తాకిస్తున్నా అని తాకిచ్చిండు. జస్ట్ పైననే పేరు మార్చిండు, లోపల మళ్ళీ ట్యూబ్లో పాతదే పెడుతుండు. ఆయనే చెప్పిండు పందికొవ్వు వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది, అందుకనే బ్యాన్ అయిందని. నేను చెప్పడం కాదు, మీ ముఖం మీద అబ్జర్వ్ చేసుకోండి. మీరు పుట్టుకతోటి నల్ల మచ్చలతో పుట్టిరా, మరి నేను ఒక లేడీని, నాకు మచ్చలు ఉన్నాయా? మీకు ఉన్నాయి. అందరం అదే తింటున్నాం, అవునా? ఎందుకంటే మీరు ఇది యూజ్ చేయడం వల్ల, నేను కూడా బిఫోర్ ఇదే యూజ్ చేసిన, నాకు తెలిసినాక నేను మార్చుకున్న కొన్ని. సో దీనివల్ల మనం ఇప్పుడు ఏం కాకపోవచ్చు, నల్ల మచ్చలు నాకు ఎక్కువ అవుతున్నాయి, ఏం కాదు, ఇప్పుడు ఏముంది నాకేం చోక అనుకుంటాను పక్కన పెడితే. మరి ఇప్పుడు ఇది దీనివల్ల క్యాన్సర్ వస్తుందని కంపెనీ ఆయనే చెప్తున్నాం. మరి మన క్యాన్సర్ వస్తుంది, మన పిల్లలు ఏం కావాలి, అవునా? క్యాన్సర్ రాకుండా ఉండాలి అని అంటే ఇది మనకు ఫ్రూట్స్తో తయారైంది, గుర్తుపడతారు కదా, బ్లూబెర్రీస్ అనేసి తింటారు. ఇది ఇక్కడ మన దగ్గర అన్ని వేగన్ ప్రోడక్ట్సే ఉంటాయి, అంటే పూలు ఆకులు పండ్లతో తయారైనవి ఉంటాయి. ఇప్పుడు మనం డైరెక్ట్ పండ్లు తింటే మంచిదని తీసుకొని కొనుక్కొని తింటున్నాం. మరి పండ్లతో తయారు చేసింది మంచిదా కాదా? సరే నేను చెప్పడం కాదు, ఈ కంపెనీనే చెప్తుంది, చూడండి, డెమో చేద్దాం మనం. ఇక్కడ మీరు ఇచ్చిన ఫెయిర్ అండ్ లవ్లీ, ఇక్కడ ఇచ్చినది చూద్దాము. ఇది ఏంటంటే సిట్రిక్ యాసిడ్, నిమ్మకాయ మంచిది, సి విటమిన్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఎట్లా మంచిదంటే, మనము ఫంక్షన్ పోయేస్తాం, పసుపు పెట్టుకుంటాం, దాని మీద రెడ్డిష్ అవుతుంది. ఏంటంటే చెడు అది మీద మంచిది వేస్తే ఖరాబ్ అయింది. అలానే నిమ్మకాయ ఏదైనా ఒకటే పని చేయాలి, అవునా? ఇది నాది, నేను తీసుకొచ్చిన వేస్టేజ్, ఇది మీకు తీసుకొచ్చిన, ఇది మీదే కదా. నిమ్మకాయ పిండినాం, ఒకసారి రబ్ చేయండి, మీరు చెప్తారు పగిలిపోయిందని. అది రబ్ చేయండి, ఎంత పగిలిపోతుంది మేము పోయినాక కూడా చూడు, ఇది ఇట్లనే ఉంటుంది, ఇదేమో పగిలిపోతుంది. సో ఏంటంటే మన ఫేస్ కూడా ఇప్పుడు నీకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, పగిలిపోవడం ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కువ అయితే క్యాన్సర్ వస్తుంది. సో మనం మరి ఇప్పుడు ఇది వాడదామా ఇదే వాడాలి. మనం ఏమైనా అందరికి హెల్త్ పంచుకుంటూ పోవడమే, ఇది వేస్టేజ్ బిజినెస్ కాదు, ఇది ఆరోగ్యం. అట్లా ఎందుకు అసలు బ్యాన్ అయిందని చెప్పాలి మనం.